ప్రకాశం జిల్లా పొదిలినగర పంచాయతీలో కొత్త ట్రాక్టర్ను మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి ప్రారంభించారు. పారిశుద్ధ్య పనుల్లో ఎటువంటి అంతరాయం కలగకుండా విధులు సక్రమంగా నిర్వహించాలని సిబ్బందికి ఎమ్మెల్యే సూచించారు. పట్టణంలోని నీటి సమస్యను స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. జనాభా పెరగటం వల్ల నీటి సమస్య ఏర్పడింది. పైపు లైన్లు మార్చే వరకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయిస్తానని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ శ్రీనివాసరావు, శానిటరీ ఇన్స్పెక్టర్ మారుతీరావు, టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు. నగర పంచాయతీ నందు శానిటేషన్ కొరకు ప్రభుత్వం తరఫు నుంచి ట్రాక్టర్ మరియు దాని ట్రయలింగ్ రెండు వచ్చినాయి. దాన్ని ప్రారంభించాం. ముఖ్యంగా ఈ ఎన్డీఏ ప్రభుత్వం శానిటేషన్ మీద ప్రత్యేక దృష్టి పెట్టింది. 3 వారాల శనివారం రోజున కంపల్సరీగా ఈ స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని చేయమని చెప్పి మా రాష్ట్ర పార్టీ ఆదేశాలు గురించి ఈ ప్రజల పట్ల శ్రద్ధతో ప్రజలను మక్కువగా ప్రజలకు ఏ రకంగా కష్టాలు రాకుండా పరిపాలన సాగించడంలో ఇంతకన్నా నిదర్శనం అనేది ఇప్పుడు కనపడుతుంది. ఈ పరిపాలనలో ప్రజలు ఉండాలా, ఉండే విధంగా చూడటమే మా బాధ్యతగా పనిచేసుకుంటూ ముందుకు. నీటి సమస్య, వాటర్ సమస్య అనేది ఉంది ఈ పొదిలి పట్టణంలో. దాన్ని తాత్కాలికంగా రెక్టిఫై చేసేటువంటి కార్యక్రమాలకు కూడా శ్రీకారం చుడతా ఉన్నాం. ఇటీవల 56 లక్షల రూపాయలకు కూడా శాంక్షన్స్ పంపించారు. త్వరలో అవి కూడా వస్తున్నాయి. ఎక్కడికక్కడ ఇక్కడ టౌన్ పెరిగింది. టౌన్ పెరగడంతో శివారు ప్రాంతాలకు నీళ్లు చేరడంలో కొంత ఇబ్బందులు వస్తామన్నమాట వాస్తవం. వాటిని పరిష్కరించేదానికి టెంపరీగా అవసరమైతే పైప్ లైన్లు, ఎక్కడికక్కడ బోర్లు వేయటం, ఇటువంటి అన్నీ కూడా అవసరమైన కాడ చేసేసుకొని నీళ్ళ కష్టాలు